కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా మొగుళ్ళ దొంగలున్నారు జాగ్రత్త అనే ఓ కామెడీ కథను వినిపించబోతున్నాను. నేను కథావాణి కోసమే రీసెంట్గా రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి మొగుళ్ళ దొంగలున్నారు జాగ్రత్త కామెడీ కథ. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి ప్రవేశిద్దాం. భార్య రూపవతి శత్రువు అన్న కూత కూసిందెవరో కానీ ఆ కాలంలో అది నిజం కాదు. నిజానికి భర్తలు అందగాళ్ళైతేనే భార్యలకు వస్తుంది తంట. దీని మీద నేను ఒక కూత కొద్దామంటే నాకు సంస్కృతం వచ్చి చావదు అంటూ తనలో తనే అనుకుంటున్నట్టు పైకి అనేసింది సత్యభామ. అది విని, ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, కాస్త గట్టిగా మాట్లాడితే నేను వింటా కదా అన్నాడు ఆమె మొగుడు సుందర్రావు. అందమైన మొగుళ్ళని చేసుకుంటే ఆడవాళ్ళు పడాల్సిన పాటలను గురించి నాలో నేనే మొత్తుకుంటున్నాను. ప్రతి ఆడదాని కళ్ళు మీ మీదే, కాపలా కాయలేక చస్తున్నాను. ఇంతకుముందు డబ్బు దొంగలు, నగల దొంగలు, పిల్లల దొంగలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ మొగుళ్ళ దొంగలు వచ్చారు. అంటే అంత అందంగా హ్యాండ్సమ్గా ఉంటానన్నమాట. అదేగా నా కర్మ ఇలా కాల్టానికి కారణం. పెళ్లి చూపుల్లో మిమ్మల్ని చూశాక అప్పటికి మా నాన్నతో అననే అన్నాను, ఈ పిల్లగాడిని చూస్తుంటే ఆ పోకిరి కృష్ణుడిలా కనిపిస్తున్నాడు నాన్న. ఆ చూపులు అలాగే కృష్ణుడి వేషం కట్టిన ఎన్టీ రామారావు చూపుల్లా కొంటెగా ఉన్నాయి. ఇట్లాంటి మగాళ్ళని నమ్మకూడదు అని. వింటేగా అంత అందగాడు మొగుడిగా దొరకటం నీ అదృష్టమే సత్య. పోయిన జన్మలో ఏ పారిజాతం పూలతోనో పూజ చేసుకుని ఉంటావు. అందుకే పూజ కొద్దీ పురుషుడు అయిన ఈ అందగాడు దొరికాడు అన్నాడు. ఊరి జనం అంతా కూడా అదే కూత. ఒక మోస్తరన్నట్టు ఉండే ఈ అమ్మాయికి ఇంత అందగాడైన మొగుడేంటి అని బుగ్గలు నొక్కుకున్నారు. అన్నారు, మా ఊరి జనం కూడా అన్నారు మనం పల్లకీలో ఊరేగుతుంటే, కాకి ముక్కుకు దొండపండు అని. ఏంటి మళ్ళీ అనండి. సారీ, పొరపాటున నోరు జారాను. పొరపాటు కాదు, మీ అసలు రంగు అదే. నేను నల్లగా ఉంటానని దెప్పుతున్నారు. అందుకేనా ఎర్రగా బుర్రగా ఉండే ఆడవాళ్ళు కనపడగానే గుడ్లు మిటకరించి చూస్తున్నారు. ఇందాక మన పక్కింటి మీనాక్షి కొంచెం ఐరన్ బాక్స్ ఉంటే ఇస్తారా ఆంటీ అని వస్తే తన వంక ఎలా చూస్తున్నారో తినేసేలా. ఆ పేరు మీనాక్షి కాదు, కామాక్షి. అవునా, అలాగా, నాకు తెలియదు పాపం. ఆమె మీద మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకుందామని అలా పేరు మార్చి చెప్పాను. దొరికిపోయారు అంది సత్యభామ. అనవసరంగా నోరు జారి నిజంగానే దొరికిపోయాను అనుకున్నాడు సుందర్రావు తనలో తాను. ఆ కామాక్షి కూడా పేరుకు తగ్గ బాపతలాగే ఉంది. మీ వంక అదోలా చాలా ఇదిగా చూస్తోంది. అయ్యో అలా అనకే పాపం, పతివ్రతలను పట్టుకొని అంత మాట అంటే కళ్ళు పోతాయి. అయినా కామాక్షి అంటే అర్థం అది కాదట. మొన్నొక రోజు చాగంటి కోటేశ్వరరావు గారు ఏదో ప్రవచనంలో చెప్తుంటే విన్నాను. మీరు ఈ మధ్య ప్రవచనాలు కూడా వింటున్నారా? పరాయి ఆడవాళ్లకు లైన్ వేయటంతోనే సరిపోతోంది మీకు అనుకుంటున్నాను. ఇంకా అయినా వెనకటికి మీలాంటి వాడే ఒకడు పతివ్రతల పేర్లు చెప్పమంటే సీత, సావిత్రి, అనసూయ అంటూ వరుస పెట్టి 10 మంది పేర్లు చెప్పాడట గాని తన పెళ్ళాం పేరు మాత్రం చెప్పలేదట. అలాగే మీ మగవాళ్లకు కట్టుకున్న పెళ్ళాం తప్ప మిగతా అందరూ తెగ నచ్చేస్తారు. అందరూ గుణవతులు, సుగుణసుందరులు, సౌందర్యవతులే. నేనే గద్దర్దాన్లాగా మీ కళ్ళకు కనిపిస్తాను, చెవులకు వినిపిస్తాను. అయ్యో అదేం లేదే సత్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు పెద్ద అందగత్తెవ కాకపోయినా ఎందుకో నా కళ్ళకు మాత్రం బాగానే కనిపిస్తావు. అదిగో అదిగో చూసారా, కడుపులో ఉన్న విషం ఎలా కక్కేస్తున్నారో. నువ్వు అందగత్తెవ కాకపోయినా అంటూ నేను బాగుండనని నా మొహాన మీ నోటితో మీరే అనేస్తున్నారు. ఏ వగలాడి ఎప్పుడు ఎట్నుంచి వచ్చి నా మొగుణ్ణి ఎత్తుకుపోతుందో అని నేను భయపడి చూస్తుంటే ఒక పక్కన నా బంగారమే మంచిది కాదని
మీ నోటితో మీరే ఒప్పుకుంటున్నారు. బయట కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ అంది సత్యభామ. సత్య, నీకు పుణ్యం ఉంటుంది. నన్ను నమ్మకపోతే నమ్మకపోయావు గాని కనీసం నీ సాటి ఆడవాళ్ళనైనా నమ్మవే. 2 చేతులు కలిస్తూనే కదా చప్పట్లు అన్నాడు సుందర్రావు ప్రాధేయపూర్వకంగా. నా బాధ భయం కూడా అవే కదా. ఈ రోజుల్లో ఈ మోడ్రన్ డ్రెస్సుల ఆడవాళ్ళు మగవాళ్ళ పక్కన కూర్చొని పనులు చేస్తూ ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళ చూపులని స్టైలిష్ అమెరికన్ ఇంగ్లీష్ యాక్సెంట్లో రొమాంటిక్గా మాట్లాడుతూ వాళ్ళ గుండెల్ని దోచేస్తున్నారని, పెళ్ళైన వాడినైనా సరే పెళ్లి చేసుకొని సెకండ్ సెటప్లు పెడుతున్నారని సోషల్ మీడియాలో తెగ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అవి చూస్తున్నప్పటి నుంచి నాకు భయమేస్తోంది అంది సత్యభామ దీనంగా భర్త కళ్ళలోకి చూస్తూ. అది చూసి నవ్వి, పిచ్చి సత్య, చెడు ఈ రోజుల్లోనే కాదు ఆ రోజుల్లోనూ ఉండేది. ఇప్పుడు ఎక్స్పోజ్ చేసి అయితే అప్పుడు పైటలు జార విడిచి ఎన్ని పాత తెలుగు సినిమాల్లో చూడలేదు. అయినా అందంగా ఉండటం ఏదో నా నేరం అయినట్టు, నా అందాన్ని చూసి ఆడవాళ్లంతా నా మీద పడిపోతున్నట్టు, నేను ఏదో కాలు జారి ఏ అమ్మాయి ఒళ్ళోనో పడిపోతున్నట్టు ఎందుకు ఏదేదో ఊహించుకుంటావు? ఏదో చూసి మరేదో అనుకుంటే ఇలాగే ఉంటాయి భయాలు. నువ్వు వర్కింగ్ అయి ఉంటే అక్కడి వాస్తవాలు నీ కళ్ళబడి ఇలా చెడు ఊహలు రాకుండా ఉండేవి అన్నాడు సుందర్రావు భార్యను ఉద్దేశించి. దాంతో కొంత తాత్కాలిక ఉపశాంతి లభించినట్టయింది సత్యభామకు. పక్కింటి కామాక్షి అంటే ఎందుకో సత్యభామ మనసు అసూయతో రగులుతుంటుంది. తనకన్నా వయసులో 7-8 ఏళ్ళు చిన్నది కనుక కాస్త యంగ్గా కనిపిస్తుంది ఆ పిల్ల. తను కొంచెం లావైతే ఆమె నాజుగ్గా ఉంటుంది. పైగా తెల్లటి తెలుపు, తనేమో చామన ఛాయ. అందంతో పాటు గ్లామరు ఉన్న మనిషి ఆ అమ్మాయి అయితే, తనేమో కొద్దో గొప్ప అన్నట్టున్న అందం తప్ప గ్లామర్ లేని మనిషి. అందం కన్నా ఎక్కువగా మగవాళ్ళను ఆకర్షించేది గ్లామర్ గనక కామాక్షి తన భర్త అయిన సుందర్రావు కంట ఎప్పుడైనా పడటం జరిగితే సుందర్రావు ఆమె వంక చూస్తాడో లేదో, చూసినా మంచి దృష్టితోనే చూస్తాడేమో గాని పాపం సత్యభామకి మాత్రం మనసులో రొమాంటిక్ సినిమా రీల్ ఒకటి గిర్రున తిరిగి ఈర్ష్యాగ్నితో అది కాస్త బగ్గుమంటుంది. ఆ అమ్మాయి 30స్లో తను 40స్లో ఉండటం వల్ల ఆంటీ అని పిలుస్తుంది తనని. ఆ పిలుపు ఒకటి చిరాకు కలిగిస్తుంది సత్యభామని. ఆంటీ ఏంటి గీంటి, మరీ అంత పెద్దదానిగా కనిపిస్తున్నానా నేను? తను యంగ్ అన్న ఫీలింగ్తో అలా పిలవటం కాకపోతే అనుకుంటుంది మనసులోనే. సత్యభామకి ఆమె మీద మరో మంట ఏమిటంటే, కామాక్షి మొగుడు పొట్టిగా లావుగా ఉండి కుండపొజ్జతో కూర్చుంటే గుండ్రాయిలా, నిల్చుంటే రుబ్బుపత్రంలా ఉంటాడు. అది చూసి లోపలే కుళ్ళుకుంటుంది సత్యభామ. ఈ కామాక్షి ఎంత అదృష్టవంతురాలో కదా ఇలాంటి మగుడు దొరికినందుకు. మగవాడు ఇలా ఉంటే ఏ ఆడది కన్నెత్తి అతని వంక ఏ వాలుచూపు ఏ సిగ్గుచూపు చూడదు. కనుక ఇక పెళ్ళాం మెంటల్ పీస్తో నిశ్చింతగా బతికేయచ్చు. మొగుడికి ఇంట్లో ఉన్నప్పుడు కాపలా కాయాల్సిన, బయటికి వెళ్ళినప్పుడు నిఘా పెట్టాల్సిన అవసరం ఉండదు. కానీ నాకు అలా కాదుగా, చస్తున్నాను. ఈయన ఎవతి కంట్లోనూ పడకుండా నేను అడ్డం నిల్చోలేక. దేనికైనా అదృష్టం ఉండాలి అనుకుంటుంది తనలో తాను. ఒకరోజు నోరు ఊరుకోక కాంపౌండ్ వాల్ యువతల కామాక్షి, అవతల తను నిల్చున్నప్పుడు అంది కూడా. ఇలా అనకూడదు, అలా అనకూడదు అన్న విచక్షణను కోల్పోయి. ఆ రోజు సాయంత్రం, పొద్దునన్న విచ్చిన బిర్యానీ చాలా బాగుంది కామాక్షి. మావారికి ఎందుకో అంతగా నచ్చక కొద్దిగా పెట్టించుకున్నారు కానీ నేనైతే చాలా తినేశాను అంది సత్యభామ. నిజానికి సుందర్రావే బాగుంది, పక్కింటి కామాక్షి పంపించిందా, ఇంకొంచెం పెట్టు అంటూ మెచ్చుకుంటూ తెగలాగించేశాడు. పొరుగింటి పుల్లకూర రుచి కదా మీ మగవాళ్లకు, తినండి, అలాగే పరాయి ఆడవాళ్ళు తెగ నచ్చేస్తారు. పెళ్ళం రంభైనా నచ్చదు, అదేంటో
అంటూ మొగుణ్ణి దెప్పింది సత్యభామ ఇంత పొడుగున దీర్ఘం తీస్తూ. నువ్వు రంభవా? ఏంటి నిన్ను నువ్వే అంతగా పొగడేసుకుంటున్నావు? అంటే అన్నావు కానీ గట్టిగా అనకు, ఎవరన్నా వింటే నవ్వుతారు. ఇంకా నన్ను నలకూబరుడు అను నమ్ముతారు అని జోక్గా ఏదో వాగి పెళ్ళంతో అరగంట తిట్ల తలంటి పోయించుకున్నాడు సుందర్రావు. ఆ తర్వాత మళ్ళీ ఆ రోజంతా నోరెత్తితే ఒట్టు ఆ మగమహారాజు. సత్యభామకి మాత్రం ఆ మంట ఇంకా చల్లారలేదు. అందుకే పక్కింటి ఆమెతో అంది, ఆడవాళ్లకు అందమైన మొగుడు అస్సలు ఉండకూడదు కామాక్షి. మా పెళ్ళెప్పుడు సత్యమొగుడు భలేగున్నాడు అంటూ నా సావాసగత్తెలంతా కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారంటే నమ్ము. అప్పుడు మా ఆయన మీద పడ్డ ఆ ఆడాళ్ల కళ్ళు ఇప్పటికీ చూపులు కలిసిన శుభవేళ అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా అవాంతం వచ్చి ఈయన మీద వాలిపోతున్నాయి తుమ్మెదల గుంపులా. ఇంతకుముందు భార్య రూపవతి శత్రువు అనేవాళ్లు కానీ అది ఒట్టి మాట. భర్త రూపవంతుడైతేనే భార్యకు శత్రువు అంది సత్యభామ. తను ఆ మాటల్ని ఇండైరెక్ట్గా నీ భర్త అందగాడు కాదు అని కామాక్షితో అన్నట్టు అయింది అన్న ఒంటి మీద స్పృహ కూడా లేకుండా. దాంతో కామాక్షి ముఖం చిన్నబోయింది. మీకు కొంచెం అనుమానం ఎక్కువ ఆంటీ. మీ వారిని ఏ ఆడవాళ్ళైనా ఎత్తుకుపోతారని భయపడుతున్నారా? ఆయన అందానికి కాపలా బాగానే కాస్తున్నారులా ఉందే అంది జోక్ చేస్తున్నట్టుగా పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ. ఒట్టి అనుమానం కాదు కామాక్షి, నిజం. మా ఆయనతో కలిసి బయటకు ఏ షాపింగ్ మాల్కో వెళ్ళినప్పుడు చూస్తుంటాగా, ఆడవాళ్ళందరి కళ్ళు ఈయన మీదనే. ఆడదాని జీవితంలో అందమైన మొగుడు దొరకటం అంత దురదృష్టం మరొకటి లేదంటే నమ్ము. వాళ్ళు ఈయన వంక అలా చూస్తున్నప్పుడు నేనేగాగా అందగాణ్ణి అని ఈయన వాళ్ళ వంక చూస్తున్నారా ఏంటి కొంపముంచి అని నాకు ఈయన మొహం వంక చూడటమే సరిపోతుంది. చూస్తే ఏమైందాంటీ అంది కామాక్షి సత్యభామని మరింత ఉడికిస్తూ. చూస్తే ఏమైందా? అలా అంటావేంటి కామాక్షి? ఈయన ఏ అమ్మాయి వల్లనైనా పడి నాకు తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టేస్తే నా కొంప మునగదు, నా సంసారం కొల్లేటి కాపురం అయిపోదు. ఇప్పుడు అసలే రోజులు బాగాలేదు. టీవీలో వార్తలు పెట్టడమో సెల్ ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేయటమో చేస్తే చాలు, ఫలానా ఆమె మొగుడు ఫలానా ఆడదానితో అక్రమ సంబంధం, భర్త ఉండగానే మరో స్త్రీతో రాసలీలలు సాగిస్తూ రెండో పెళ్లి కూడా చేసుకున్న ఓ భర్త అంటూ ఇలా ఎన్ని వార్తలు రావటం లేదు, ఎన్ని సీన్లు కలబట్టం లేదు. అబ్బా ఛా, ఇంకా ఆపండి ఆంటీ. అలాంటి వార్తలు వినటం, అలాంటి దృశ్యాలు చూడటం ఎందుకు చేస్తారు మీరు? ఎక్కడో ఏవో జరిగితే మీరెందుకు మనసు పాడు చేసుకుంటున్నారు పిచ్చి ఆలోచనలతో అంది కామాక్షి. దాంతో తన గుండె మంట మీద కామాక్షి నెయ్యి పోస్తున్నట్టుగా అనిపించి, అనుభవించేవాడికే తెలుస్తుంది బాధ అని, అందమైన మొగుడున్న నాకే తెలుస్తుంది ఆ బాధ, నీకేం తెలుస్తుంది అంది నోరు జారి. దాంతో కామాక్షి మనసు మరోసారి చివుక్కుమంది. సత్యభామ సైతం తన తప్పు తెలుసుకుని వెంటనే మాట మార్చింది. నాకు సంబంధాలు చూస్తున్నప్పుడు మా బామ్మ అనేది, మగవాడికి అందమేంటి, దీన్ని ఎవడికో ఒకడికి ఇచ్చి పెళ్లి చెయ్యక అని. ఇప్పుడు నాకు అర్థం అవుతోంది, మగవాడికి అందం ఉండకూడదని మా బామ్మ ఎందుకు అందం. అసలు దీనికంతటికీ కారణం ఆ కాలపు పతివ్రతలు కామాక్షి. మొగుణ్ణి బుట్టలో పెట్టుకొని నెత్తినెత్తుకొని సతీ సుమతి అనే ఒక పతివ్రత వేశ్య దగ్గరికి తీసుకెళ్ళిందట ఆయన కోరితే. ఇప్పుడు గనక ఆ సుమతి నా ఎదురు పడితే, నువ్వే ఆడదానివమ్మా, కట్టుకున్న మొగుణ్ణి ఆమెకెవరికో అప్పగించిందానివి అని కడిగేస్తాను. నిజానికి అప్పుడు ఆమె ప్లేస్లో నేనుండి ఉంటే ఆ చండాలపు కోరిక కోరినందుకు నా మొగుణ్ణి దొబ్బులు పెట్టడమే కాక మళ్ళీ నేను నిద్రపోయాక దాని దగ్గరికి పోకుండా ఆయన్ని తాళతో కుర్చీకి కట్టేసి ఉండేదాన్ని అంది సత్యభామ పళ్ళు బిగబట్టి కోపంతో. అది చూసి హడలిపోయింది కామాక్షి. ఇంతటి అనుమానం మనిషి అయిన ఆడదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, లేకుంటే
రేపు ఆమె మొగుడుతో నాకు అక్రమ సంబంధం అంటగట్టినా అంటగడుతుంది. ఆమె మొగుడు ఆమెకు అందగాడైతే నా మొగుడు ఎలా ఉన్నా నా కళ్ళకు అందగాడు అన్న విషయం తెలియక అని మనసులో అనుకొని, లోపల పనుందాంటీ వెళ్ళాలి అంటూ కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి వెళ్ళిపోయింది కామాక్షి. ఆ మహానుభావుడు, ఆ సుందర్రావు ఈమెతో ఎలా వేగుతున్నాడో కదా అని అనుకుంటూ ఇటు తిరిగి తన ఇంటి లోపలికి వస్తున్న సత్యభామ మాత్రం ఈయన్ని లోపల ఒంటరిగా వదిలేసి పావుగంట అయింది. ఆ దిక్కుమాలిన సెల్ఫోన్లో దేంతో సరసాలాడుతున్నాడో ఏమో అనుకుంటూ కంగారుగా అడుగులేస్తూ లోపలికి వెళ్ళింది. ఇదండి మొగుళ్ళ దొంగలున్నారు జాగ్రత్త అనే కామెడీ కథ. విన్నారు కదా. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. ఇది ఈ వారం కామెడీ కథ. వచ్చే వారం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.